మన దేశాన్ని మనం ఏలుకోవాలి అది ప్రాణం అర్పించారు. మంచిదే. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన మహాత్యాగాల్ని బట్టి మన దేశాన్ని దోచుకుంటున్నటువంటి తెల్లదొరలు వెళ్ళిపోయారు. ఎంతో అద్భుతంగా ఇప్పుడు నల్లదొరలు దోచుకునే అవకాశం దొరికింది. చాలా మేలు జరిగిందా లేదా? తెల్లదొరలు దోచుకుంటుంటే వాడిని వెళ్ళగొట్టడానికి ఆ మహానుభావులు ప్రాణత్యాగం చేస్తే వాళ్ళని వెళ్ళగొట్టేసి ఇప్పుడు నల్లదొరలు దోచుకుంటున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు ధనవంతులకు దేశాన్ని మొత్తం అమ్మేశారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. మనోళ్ళేమో రిజర్వేషన్లు అందులో మళ్ళీ సబ్ కేటగిరీ అని చెప్పేసి కొట్టుకు చేస్తున్నారు. ఇంకొక 10 సంవత్సరాల్లో దేశం మొత్తం ప్రైవేటైజ్ అయిపోతుంది. రిజర్వేషన్ ఓన్లీ గవర్నమెంట్ రంగానికే వర్తిస్తుంది, ప్రైవేట్ రంగానికి వర్తించదు. ప్రైవేట్ రంగానికి ప్రతిభే వర్తిస్తుంది. ఇంత కొట్టుకొని దళిత సోదరులు ఒకళ్ళనొకరు ద్వేషించుకొని విడిపోయి అగ్రవర్ణాలు మళ్ళీ పీఠం మీదకి ఎక్కిస్తే కష్టపడి సాధించుకున్న రిజర్వేషన్లు పనికి రాకుండా పోతాయి. రైల్వేలు, ఓడరేవులు, ఎయిర్పోర్ట్లు ఇప్పటికీ అన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి. ప్రైవేట్ వాడికి చెప్తే వింటాడా? మాకు ఇంత రిజర్వేషన్ కావాలంటే షటప్ అండ్ గెట్అవుట్ అంటాడు. నాకు ప్రతిభ ఉన్నోడే కావాలంటాడు. దేశం ప్రైవేటైజ్ అయిపోతుంటే ఇంకా రిజర్వేషన్లు ఏంటండి? రిజర్వేషన్లు పక్కన బారేసి దళిత సోదరులు ఓటు బ్యాంక్ అయి వీళ్ళే ఢిల్లీ పీఠం అధిష్ఠించి బ్రాహ్మణ సోదరులకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెబుతున్న 10 సంవత్సరాలు బట్టి ఎవరు వినడం అర్థం కావట్లేదు వాళ్లకు. దళిత సోదరులు ఇద్దరు 2 వర్గాలుగా జీలు కొట్టుకుని చచ్చేటట్లు చేశారు అగ్రవర్ణాల వాళ్ళు.